గూగుల్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటి? దీన్ని వివిధ దేశాల్లో రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇండియాలో ఈక్వలైజేషన్ లెవీ అని అంటాం. సో ఈ ట్యాక్స్ ఏంటి అంటే నాన్ రెసిడెంట్ కంపెనీస్, అంటే మన దేశంలో ఎస్టాబ్లిష్ కాకుండా విదేశాల నుంచి ఆపరేట్ చేస్తూ ఆన్లైన్లో సర్వీసెస్ అందిస్తూ ఇండియన్ కస్టమర్స్ దగ్గర ఎవరైతే ఛార్జ్ చేస్తున్నారో అలాంటి వారి మీద వేసే ట్యాక్స్, అంటే అలాంటి సర్వీసెస్ పైన వేసే ట్యాక్స్నే మనం గూగుల్ ట్యాక్స్, అంటే గూగుల్ ఒకటేనే కాదు, లేదా ఈక్వలైజేషన్ లెవీ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ యూఎస్లో ఉంది, ఇండియాలో ఉన్న ఒక కస్టమర్కి సర్వీసెస్ అందిస్తుంది. సో ఇండియన్ కస్టమర్ వాళ్ళకి పేమెంట్స్ చేస్తున్నారు, కానీ ఆ కంపెనీ ఇండియాలో లేకపోవడం వల్ల ₹1 కూడా ఇండియాకి ట్యాక్స్ కట్టట్లేదు. కానీ ఇండియన్ కస్టమర్స్ నుంచే కదా డబ్బులు తీసుకుంటున్నారు. సో ఇలాంటి వాళ్ళపైన ఆ సర్వీసెస్ పైన వేసే ట్యాక్స్నే గూగుల్ ట్యాక్స్ లేదా ఈక్వలైజేషన్